అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. 22వ డివిజను 48వ డివిజన్కు సంబంధించిన కార్పొరేటర్లు చనిపోయి సుమారు 4 సంవత్సరాల పైన దాటింది. గత ప్రభుత్వంలో దానికి బై ఎలక్షన్ కానీ దాని నోటిఫికేషన్ కానీ తెప్పించే ఆలోచనే లేదు. సరే, ఇప్పుడు ప్రభుత్వంలో దానికి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన వర్కులు కానీ దాని నోటిఫికేషన్ కానీ త్వరలో వస్తుంది. 22, 38, 48 డివిజన్లకు సంబంధించి ఆ 22, 48 డివిజన్లకు సంబంధించిన ప్రజలు ఏ తీర్పు వస్తుందో ప్రజలు కూడా చూస్తారు కదా. ఎందుకు మేము రాజీనామా చేసినంత మాత్రాన ప్రజలకేం ఒరిగేది లేదు. మమ్మల్ని ఏ పబ్లిక్ కూడా వచ్చి ఎందుకయ్యా నిన్ను మేము వైఎస్ఆర్సీపీలో గెలిపించినాము, నువ్వు తెలుగుదేశంలోకి ఎందుకు పోయినావని ఒకరు కూడా వచ్చి మమ్మల్ని ఎవరు అడగలే. ఈ ఊరికి పొద్దుపోయిన నాయకులు, చిన్న చిన్న నాయకులు, ఈ పార్టీలో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నాయకులు ఎంతమంది ఉన్నారో ముందు ఫస్ట్ మీ పార్టీలో ఉండే వాళ్ళని మీరు గమనించి వాళ్ళని బయటికి పంపించే మార్గం ఆలోచించండి తప్ప ఇక్కడ స్వచ్ఛందంగా కార్పొరేటర్లకు ఎవరికి కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఒకవేళ అవినీతి ఆరోపణలు ఉన్నాయని నిరూపించితే మేము అందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. నిన్నటి దినాల వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు 8 మంది కార్పొరేటర్లు వైసీపీ బీఫామ్ మీద గెలిచి టీడీపీలోకి మారారు, వీళ్లకు నైతికత ఉంటే రాజీనామా చేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీ టీడీపీలో గెలిచి మీరు వెళ్ళాలని చెప్పారు. ఇదే నాయకులకు నేను సూటిగా క్వశ్చన్ అడుగుతున్నాను. ఇదే మొదటి కార్పొరేషన్ ఎలక్షన్ 2005 సంవత్సరంలో జరిగినప్పుడు మా కుటుంబం టీడీపీ బీఫామ్ మీద మా తండ్రి గారు చల్లా కృష్ణయ్య గారు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ సీఎంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఉండే వైసీపీలో నాయకులు, పెద్ద పెద్ద నాయకులందరూ మాకు ఆ రోజు ఆపోజిట్గా చేశారు, కానీ మేము అప్పుడు టీడీపీలో గెలవడం జరిగింది. కానీ ఇప్పటి వైసీపీ నాయకులు, అప్పట్లో కాంగ్రెస్ నాయకులు 2008లో వాళ్ళ అవసరాల కోసము మమ్మల్ని కాంగ్రెస్లోకి తీసుకెళ్ళినప్పుడు తెలియదా నైతిక విలువలు వీళ్ళకు? మీరు స్టార్ట్ చేసింది అక్కడి నుంచి, నైతిక విలువలు అనేది నాశనం చేసింది మీరే స్టార్టింగ్ అక్కడి నుంచి. ఆ రోజు ఏ బుద్ధైనా టీడీపీ అప్పటి నాయకులు మమ్మల్ని ఏమైనా ప్రశ్నించారా? మీరు రాజీనామా చేసి కాంగ్రెస్లో గెలిచి వెళ్ళండి అని చెప్పేసి మొదట మీరు స్టార్ట్ చేసిందే మీరు. కాబట్టి మీడియా ముఖంగా తెలియజేసేది ఏమనగా ఇలాంటివి తప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు ముందుగా మనం ఏం చేశామనేది ముందు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటాం. మీడియా మిత్రులకు నమస్కారములు. ముందుగా మా మీద వేసే ఏ అభియోగాలైనా వాళ్ళు సొంతంగా ఫస్ట్ వాళ్ళ మీద ఒకసారి పరిశీలిస్తే, వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రతి అంశం మీద వాళ్ళు దానికి బాధ్యులు అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.